సిరిసిల్ల బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 39 వార్డులకు గాను 27 వార్డులు బీఆర్ఎస్ గెలుపొందింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వేణు లైవ్ ద్వారా సిద్ధంగా వేణు చెప్పండి. మొత్తానికి ఏదైతే 39 వార్డులకు గాను 27 వార్డులు మొత్తానికి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, ఘన విజయం సాధించినటువంటి సిచ్యువేషన్, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గులాబీ జెండా ఎగరవేసినట్టే మున్సిపాలిటీకి సంబంధించి సిరిసిల్లకు సంబంధించి అంటే 39కి 27కు స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది సురేష్. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అంటే పెద్ద ఎత్తున గెలవడానికి గల కారణాలు కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా ఉన్నటువంటి పరిస్థితి, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించి సిరిసిల్లను సిరిసాలగా చేయాలని ఒక లక్ష్యంతో అటు తొలిసీఎం కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మొత్తం మీద సిరిసిల్లపై ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, సిరిసిల్లను అన్ని రకాలుగా కూడా అటు అభివృద్ధిలో కావచ్చు, ఇటు సంక్షేమ పథకాల్లో కావచ్చు, నేత కార్మికులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అంటే రెడ్ కార్పెట్ పరిస్థితి పరిస్థితి. వారి కోసం ఎన్ని సౌకర్యాలు చేయాలో అన్ని సౌకర్యాలు చేసినట్టు. ఒకప్పుడు దుబాయ్ బొంబాయి పోయినటువంటి పరిస్థితులు సిరిసిల్ల నేత కార్మికులకు ఉండేది. కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించి వారికి ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడికి వస్తే 24 గంటల పని కల్పించడమే కాదు, అపరెల్ పార్క్ కావచ్చు, అంటే చాలా సౌకర్యాలు కల్పించిన నేపథ్యంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ రుణం తీర్చుకున్నారని చెప్పొచ్చు. దానికి అనుగుణంగానే 27 స్థానాలను ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చూడొచ్చు, మన విజువల్ ద్వారా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎక్కడ చూసినా కానీ గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున హర్షధ్వానాల మధ్య గెలిచిన అభ్యర్థులను ఎత్తుకుని అంటే పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సురేష్. అంటే ముఖ్యంగా సిరిసిల్లకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు ఏంటంటే 27 స్థానాలు గెలుచుకోవడం, మున్సిపాలిటీని కైవసం చేసుకున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా ఇటు ఇంకోవైపు ఇటు కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్కి సంబంధించి అయితే ఇప్పుడు కార్పొరేషన్ ఇంతవరకు ఒక్క స్థానం రిజల్ట్ కూడా రాలేదు సురేష్. ఇది 10-15 నిమిషాలైంది కౌంటింగ్ చేయబట్టి. ప్రస్తుతానికైతే సిరిసిల్లది మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేశారని చెప్పొచ్చు. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అఫీషియల్ కూడా డిక్లేర్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే మరికొద్దిసేపట్లో కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించినటువంటి రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ ఇటు సిరిసిల్లకు సంబంధించి మాత్రం ప్రజలు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులకు పెద్దపీట వేయడమే కాదు, ఇటు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తామన్న నేపథ్యంలో ఎగరవేసి చూసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనకి ఇంకొక 5-10 నిమిషాల్లో పూర్తిగా దీనిపై అప్డేట్ వస్తాయి. ఇంకో అఫీషియల్ కూడా మనకు డిక్లేర్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే గులాబీ శ్రేణిలో పెద్ద ఎత్తున ఉత్సాహం నెలకొందని చెప్పొచ్చు సురేష్. వేణు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్పుకొస్తున్నటువంటి అంశం ప్రధానంగా జిల్లాలు మారుస్తాం, జిల్లాల పేర్లు మారుస్తాం, లేకుంటే జిల్లాలు తగ్గిస్తామనే అంశాన్ని పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి విషయాన్ని కేటీఆర్ పదే ప్రస్తావించుకుంటూ తీసుకొచ్చారు మున్సిపాలిటీలో. అలాగే సిరిసిల్లను కూడా మారుస్తారు అనే విషయం కూడా జనాల్లోకి చాలా లోతుగా తీసుకెళ్లారనుకోవచ్చా? ప్రధానంగా దానికి సంబంధించి ఆ ఓటు వేసి మీరు ఖచ్చితంగా జిల్లా మార్చొద్దని చెంపపెట్టేలాగా చెప్పాలి కాంగ్రెస్ సర్కార్ కానీ పదే చెప్పుకొచ్చారు. ఇదే తీర్పు దానికి చెంపపెట్టి అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. పరిపాలన సౌలభ్యమే లక్ష్యంగా తొలిసీఎం కేసీఆర్ ఏం చేశారంటే ముఖ్యంగా చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలి, ప్రజలకు సుదూర ప్రాంతాల నుంచి రావాలంటే ఒక రోజంతా కూడా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలకు సుపరిపాలన అందించడమే కాదు ప్రజల వద్దకే పాలన తేవాలనే లక్ష్యంతో చిన్న జిల్లాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక అట ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సిరిసిల్లకు సంబంధించి కూడా సిరిసిల్ల, వేములవాడ 2 కలిపి చిన్న జిల్లాలు చేసినటువంటి ఈ నేపథ్యంలో కూడా ఒక కలెక్టరేట్ కావచ్చు, ఒక మెడికల్ కళాశాల కావచ్చు, నర్సింగ్ కళాశాల కావచ్చు, అంటే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా బీఆర్ఎస్ హయాంలో చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లాలను తీసివేస్తా అన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కావాలని చెప్పి ఆనాడు జిల్లాలు చేసినప్పుడు కూడా దీనికి సరైనటువంటి లేదంటే కూడా దీనిపై ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, వీరి కోసం వీరి యొక్క తప్పనిసరిగా మాకు జిల్లా కావాలని చెప్పి ఆనాడు చెప్పిన నేపథ్యం ఒకైతే అయితే, మరోవైపు జిల్లా చేయడం కాదు దీనికి సంబంధించినటువంటి చూస్తే నాకు చూడొచ్చు వీరంతా కూడా గెలిచిన నేపథ్యం ప్రతి ఒక్కరు కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సురేష్. అంటే కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక వీళ్ళ కనిపిస్తుంది. అంటే చిన్న జిల్లాల ఏర్పాటు, మరోవైపు జిల్లాలు తీసేస్తా అన్నది కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చినమాట వాస్తవం. దానికి అనుగుణంగానే
బీఆర్ఎస్ సర్కారుకు పెద్దపీట వేశారు. గులాబీ శ్రేణులను గెలిపించినటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యం మనకు సిరిసిల్లలో కనిపిస్తుంది. 27 సీట్లు రావడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి సురేష్. మొత్తం మీద అయితే సిరిసిల్లలో ఎక్కడ చూసినా గులాబీ దండు యొక్క గులాబీ శ్రేణుల ఆ హర్షధ్వానాల మధ్య ర్యాలీలు తీస్తూ పెద్ద ఎత్తున ఉత్సాహాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సురేష్.